మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు Chittaluri Talk 58. So, by the way, anyhow, we have been practicing spoken English with various structures and the four types of sentences we have been practicing, as you know pretty well. So, today in this class, I would like to tell you. So, earlier we have learned regarding what is that present perfect tense as we know it. Next, present perfect tense over. Next, present perfect tense. Yes. Simple present tense over, simple past over, simple future over. Okay, all symbols over. Later, present continuous over, past continuous over, future continuous over. And now coming to present perfect over, and now past perfect. Okay, past perfect. In fact, past perfect means here subject plus, had plus, V3, third form of the verb, which is also called past participle and object. For example, I had finished my work. I had finished my work. I ante subject, had ante మరి auxiliary verb had, which refers past. So that's why it is called past perfect tense, and later V3 and third form of the verb. So that is finished, and later object had finished my work. So this is coming to this. This sentence is called assertive sentence and also declarative, or it is also called statement. So here I had finished my work. So next interrogative sentence. What comes interrogative sentence here? Had I finished my work? Had I finished my work? Had I finished my work? అంటే నేను నా పని పూర్తి చేసి ఉన్నానా అని క్వశ్చన్ చేసుకోవటం. తర్వాత ఐ హ్యాడంట్ ఫినిష్ మై వర్క్ అంటే ఐ హ్యాడ్ నాట్ ఫినిష్ మై వర్క్ అని చెప్పడానికి మనం షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్లో మనం హ్యాడ్ నాట్ కాస్త మనం హ్యాడెంట్ అంటాం. సో ఐ హ్యాడెంట్ ఫినిష్ మై వర్క్ అంటే నేను నా వర్క్ పూర్తి చేసి ఉండలేదు. hadn't I finished my work? Hadn't I finished my work? Hadn't I finished my work? అంటే నేను నా పని పూర్తి చేసి ఉండలేదా అని. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఎనీబడి ఆస్ యూ దట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది జనరల్గా. పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే ద వర్క్ విచ్ విల్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్సో ఎండ్స్ ఇన్ ద పాస్ట్ అని చెప్పి. అంటే వెన్ దేర్ ఆర్ టూ పాస్ట్ యాక్షన్స్, we should see that the earlier action or first action should be mentioned in the past perfect tense, and later action or second action should be mentioned in simple past tense అనమాట. అంటే రెండు పాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు ఆ రెండు పాస్ట్ యాక్షన్లో అంటే గతంలో జరిగే ఏదైనా ఒక రెండు పనులు జరిగినట్లయితే ఆ రెండు పనుల్లో ముందు ఏ పని అయితే జరిగిందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తామండి. ఇన్ఫ్యాక్ట్ తర్వాత జరిగిన దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్తాం. అంటే టు సే ది వేరియేషన్ బిట్వీన్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, దిస్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో కాబట్టి అట్లా చెప్తాం. అంటే గతంలో ఏదైనా రెండు జరిగినటువంటి పనులు ఉంటే ఆ రెండింటిలో కంపారిజన్ చేసుకుంటాం, ఏ పని ముందైంది ఏ పని తర్వాత అయింది అని. అంటే ముందైనటువంటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో చెప్తాం అనమాట. ఇంకా లేటర్ యాక్షన్ అంటారు, దాన్నే సెకండ్ యాక్షన్ అంటారు, దాన్నే మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఇది మెయిన్ యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. బట్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో జస్ట్ వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఈ రకంగా మనము చెప్పుకుంటాము. సో కాబట్టి ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అన్నప్పుడు నేను నా వర్క్ పూర్తి చేసి ఉన్నాను. హ్యాడ్ ఐ ఫినిష్డ్ మై వర్క్, నేను నా వర్క్ పూర్తి చేసి ఉన్నానా. హ్యాడెంట్ ఫినిష్ మై వర్క్, నేను నా వర్క్ పూర్తి చేసి లేను. హ్యాడెంట్ ఐ ఫినిష్ మై వర్క్, నేను నా వర్క్ పూర్తి చేసి లేనా, ఇట్లా అనమాట. తర్వాత కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం వి సబ్జెక్ట్ తోటి వీ హ్యాడ్ వాచ్ టీవీ అంటే మేము సినిమా చూసి ఉన్నాము, ఉంటిమే అని చెప్పనమాట. వీ హ్యాడ్ వాచ్డ్ టీవీ, హ్యాడ్ వి వాచ్డ్ టీవీ, వీ హ్యాడెంట్ వాచ్డ్ టీవీ, హ్యాడెంట్ వి వాచ్డ్ టీవీ, అట్లా మళ్ళీ వీతో మనం 4 సెంటెన్సెస్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు యూ అనమాట. యూ హ్యాడ్ అటెండెడ్ ద మీటింగ్. హ్యాడ్ యూ అటెండెడ్ ద మీటింగ్, యూ హ్యాడెంట్ అటెండెడ్ ద మీటింగ్, హ్యాడెంట్ యూ అటెండెడ్ ద మీటింగ్, యూ హ్యాడ్ అటెండెడ్ ద మీటింగ్ అంటే నువ్వు మీటింగ్ హాజరయ్యి ఉంటివి. హ్యాడ్ యూ అటెండెడ్ ద మీటింగ్, నువ్వు మీటింగ్ హాజరయ్యి ఉంటివా. యూ హ్యాడెంట్ అటెండెడ్ ద మీటింగ్, నువ్వు మీటింగ్ హాజరయ్యి లేకుంటివి. హ్యాడెంట్ యూ అటెండెడ్ ద మీటింగ్, నువ్వు మీటింగ్ అటెండ్ అయ్యి లేకుంటివా అని.
అంటే మీకు ఒక వేరియేషన్ చెప్పుకోవాలన్నప్పుడు కంపారిజన్ విత్ దిస్ వన్ అంటే వెన్ ఐ రీచ్డ్ ద స్కూల్ ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్ అన్నాను అనుకోండి. వెన్ ఐ రీచ్డ్ ద స్కూల్ ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్. వెన్ ఐ రీచ్డ్ ద స్కూల్ అన్నప్పుడు నేను వెన్ ఐ రీచ్డ్ ద స్కూల్ అంటే లేదంటే బిఫోర్ ఐ రీచ్డ్ ద స్కూల్. బిఫోర్ ఐ రీచ్డ్ ద స్కూల్ ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్. బిఫోర్ ఐ ఎంటర్డ్ ది స్కూల్ ద బెల్ హ్యాడ్ బిఫోర్ ఐ ఎంటర్డ్ ది స్కూల్ ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్ అన్నాం అనుకోండి. అంటే ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్ అన్నప్పుడు ద బెల్ హ్యాడ్ రంగ్ అనే దాంట్లో బెల్ రింగింగ్ ఒక యాక్షను, తర్వాత స్కూల్ రీచింగ్ అనేది ఇంకొక యాక్షన్. అంటే నేను స్కూల్కి చేరుకోవడానికి ముందు బెల్ మోగిపోయింది అని చెప్పడం. అంటే బెల్ మోగిపోవడం అంటే ముందు యాక్షన్ కాబట్టి, ఫస్ట్ యాక్షన్ కాబట్టి మనం ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్ అని చెప్పినాం అనమాట. సో అట్లా అనమాట. సో అట్లా రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు ముందు జరిగినటువంటి యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ద బెల్ హ్యాడ్ రంగ్ అన్నప్పుడు కూడా అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. హ్యాడ్ ద బెల్ రంగ్ క్వశ్చన్, బెల్ హ్యాడెంట్ రంగ్ క్వశ్చన్, హ్యాడెంట్ బెల్ రంగ్ క్వశ్చన్ అంటే ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్ అనమాట. ఇట్లా అనమాట. బెల్ హ్యాడ్ రంగ్, హ్యాడ్ ద బెల్ రంగ్, బెల్ హ్యాడెంట్ రంగ్, హ్యాడెంట్ ద బెల్ రంగ్ నౌన్తో ముందు చెప్పేస్తాను మీకు. సరే ఇందాక యూ అన్నప్పుడు యూ హ్యాడ్ అటెండెడ్ ద మీటింగ్, హ్యాడ్ యూ అటెండెడ్ ద మీటింగ్, యూ హ్యాడెంట్ అటెండెడ్ ద మీటింగ్, హ్యాడెంట్ యూ అటెండెడ్ ద మీటింగ్ అట్లా వస్తుంది. తర్వాత he had gone to a village. He had gone to the village. Had he gone to the village? He hadn't gone to the village. Hadn't he gone to the village? అట్లా అనమాట. She had cooked food. Had she cooked food? She hadn't cooked food. Hadn't she cooked food? She had cooked food. Had she cooked food? She hadn't cooked food. Hadn't she cooked food? అట్లా. She had completed her task. Had she completed her task? She hadn't completed her task. Hadn't she completed her task? అట్లా అనమాట. తర్వాత it had finished eating. Had it finished eating? It hadn't finished eating. Hadn't it finished eating? అట్లా అనమాట. సో Chittaluri sir had taught English. Had Chittaluri sir taught English? Chittaluri sir hadn't taught English. Hadn't Chittaluri sir taught English? ఇట్లా నౌన్తో అంటే ఇన్ ది ప్లేస్ ఆఫ్ Chittaluri sir యూ కెన్ కీప్ యువర్ నేమ్ అండ్ ఆల్సో ప్రాక్టీస్ విత్ హ్యాడ్ అనమాట. మెయిన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ అనే యాక్సిలరీ వర్బ్ ఉండాలి. తర్వాత V3 ఉంటే కనుక అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ యూస్ ఏంటంటే మీరు యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ దట్ వెన్ దేర్ ఆర్ టూ పాస్ట్ యాక్షన్స్ వీ షుడ్ చెక్ దట్ విచ్ వన్ హ్యాపెండ్ ఫస్ట్ అండ్ విచ్ వన్ హ్యాపెండ్ లేటర్. ద ఫస్ట్ యాక్షన్ షుడ్ బి మెన్షన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. లేటర్ యాక్షన్ షుడ్ బి మెన్షన్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి టూ మచ్ ఫాస్ట్ అంటే జనరల్గా మనం హ్యాడ్ అనేది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్లో కూడా మనం జనరల్గా యూస్ చేస్తూ ఉంటాం. బట్ సమ్ టైమ్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ we will be using this past perfect కూడా. కాబట్టి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఐడియా ఉండాలి మీకు. దాని ప్రకారం మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్ గ్రామర్. Had you practiced grammar? You hadn't practiced grammar. Hadn't you practiced grammar? అట్లా అనమాట. ఇట్లా యాడ్ ప్లస్ V3 అనేది మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, ఎనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ go on practicing yourself. And because your ultimate goal is that you should practice more sentences. That's what you should remember always. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఫ్లూయెన్సీ టు డెవలప్ యువర్ ఫ్లూయెన్సీ ఫర్ ఇంగ్లీష్. బట్ యూ షుడ్ స్పీక్ ఫ్లూయెంట్లీ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇట్లా హ్యాడ్తో మనకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం మనం. అట్లాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ వచ్చేది ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఈ విల్ హ్యావ్లో మళ్ళీ మనకు విల్ హ్యావ్ టు మస్ట్ హ్యావ్ చేస్తాం. విల్ హ్యావ్, వుడ్ హ్యావ్, కెన్ హ్యావ్, కుడ్ హ్యావ్, మే హ్యావ్, మస్ట్ హ్యావ్. అంటే విల్ హ్యావ్, వుడ్ హ్యావ్, షల్ హ్యావ్, షుడ్ హ్యావ్, కెన్ హ్యావ్, కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్. ఇవన్నీ కూడా అంటే విల్ టు మస్ట్ అనేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ యాజ్ వి ఆల్రెడీ ప్రాక్టీస్డ్ ఎర్లియర్. ఇక్కడ విల్ తర్వాత ఏంటంటే హ్యావ్ ఉంటుంది. అప్పుడు అది విల్ అనేది రిఫర్స్ ఫ్యూచర్ కాబట్టి, హ్యావ్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. అట్లాగే వుడ్ అనేది కూడా రిఫర్స్ ఫ్యూచర్ కాబట్టి, తర్వాత హ్యావ్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాకపోతే వుడ్ అనేది పాస్ట్ టెన్స్ మీద విల్. సరే విల్ ఇట్లా ఉంటాయి. అంటే విల్ హ్యావ్, వుడ్ హ్యావ్, షల్ హ్యావ్, షుడ్ హ్యావ్, కెన్ హ్యావ్, కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్. ఇవన్నీ కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తాయండి. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా మనకు అవసరమైన టెన్సెస్లో మళ్ళీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దట్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్.
tomorrow by this time. I will have finished this work tomorrow by this time. అంటే రేపు ఈ సమయానికి నేను ఈ పని పూర్తి చేసి ఉంటాను. అంటే రేపు ఈ సమయానికి నేను ఈ పని పూర్తి చేసి ఉంటాను. అంటే రేపు ఏ టైంకి ఏ పని పూర్తి చేసి ఉంటావో ఆ పనిని నువ్వు ఇప్పుడే చెబుతున్నావు అనమాట. అంటే దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. And by certain time in the future, a particular work which is going to be finished, to mention that. అంటే మనం రేపు ఈ సమయానికి నేను పలానా ప్రాజెక్ట్ పలానా పని పూర్తి చేసి ఉంటానని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం అనమాట. అది ఇక్కడ మ్యాజిక్. బట్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే కూడా ఫ్యూచర్ అది భవిష్యత్తే. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే పలానా టైంకి ఇది ఇప్పుడు అంటే పర్టికులర్ సర్టన్ మూమెంట్ ఆఫ్ టైమ్, by a certain moment of time the particular work will be finished అని చెప్పడం. will have been finished అనమాట. అది అర్థం. అంటే పని పూర్తి చేయబడి ఉంటుంది కాబట్టి మనం will have తర్వాత V3 యూస్ చేస్తాం అనమాట. సో I will have finished this work tomorrow by this time. Will I have finished this work tomorrow by this time? Question. I won't have finished this work tomorrow by this time. Won't I have finished this work tomorrow by this time? అంటాం అనమాట. అట్లా I would be completed this work tomorrow by this time. Would I be completed this work tomorrow by this time? I wouldn't have completed this work tomorrow by this time. Wouldn't I have completed this work tomorrow by this time? అట్లా అనమాట. సో అట్లా వుడ్ హ్యావ్ తోటి ఎట్లా వస్తాయి. అయితే ఇట్లా ఆ ప్లేస్లో మనం ఇంకొక సబ్జెక్ట్ పెట్టుకుందాము, మళ్ళీ ఇంకొకటి తీసుకుందాము. ఫ్యూచర్ వీ కెన్ హ్యావ్ అంటే మేము ఎర్లీగా కొంచెం తొందరగా ఇది కంప్లీట్ చేద్దామని నేను మీకు నెంబర్ ఆఫ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బట్టి మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటారని నా ఉద్దేశం అంతే. అంటే నేను చెప్పడం ప్రధాన ఉద్దేశం కాదు కానీ మీకు రావడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఫీల్ కంఫర్టబుల్ అండ్ అంటే వెన్ ఐ గివ్ యూ దట్ మోర్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు యూ టు ప్రాక్టీస్. అంటే అగైన్ అండ్ అగైన్ మన వీడియోని మీరు చూస్తూ మళ్ళీ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుందని మీకు ఇస్తున్నాను నేను. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఇన్ దిస్ అనమాట. సో బట్ ఎనీ హ్యావ్ సో అట్లా మళ్ళీ తర్వాత మనం చూడండి అండ్ విల్ హ్యావ్ వుడ్ హ్యావ్ అట్లా తీసుకుంటాం. వీ సబ్జెక్ట్ ఉందనుకోండి, వీ కెన్ హ్యావ్ ఫినిష్డ్ దట్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. అంటే రేపు ఈ సమయానికి మేము ఆ పని పూర్తి చేసి ఉండగలము. అంటే కెన్ హ్యావ్ అనేదాన్ని కెన్ యాజ్ ఇట్ రిఫర్స్ ఎబిలిటీ. అంటే వెదర్ యూ ఎట్ వాట్ టైమ్ దట్ యూ విల్ బి ఏబుల్ హ్యావింగ్ ఫినిష్డ్ దట్ పర్టికులర్ వర్క్ అని చెప్పడానికి. ఏ టైంలో నువ్వు ఆ పని పూర్తి చేసి ఉండగలవు అంటే ఐ కెన్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్ అన్నప్పుడు రేపు ఈ టైంకి నేను ఆ పనిని పూర్తి చేసి ఉండగలను అంటే ఐ విల్ బి ఏబుల్ టు ఫినిష్ దిస్ వర్క్ అని అర్థం. అట్లా అనమాట. అంటే మన కెన్ రిఫర్స్ మోడల్ ఆక్సిలరీ కెన్ ఆల్వేస్ రిఫర్స్ ఎబిలిటీ అంటే దాని దట్ షోస్ ద పర్సన్స్ ద స్పీకర్స్ ఎబిలిటీ. కాబట్టి ఐ కెన్ హ్యావ్ అంటున్నారు. ఐ విల్ హ్యావ్ ఫినిష్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్ అంటే రేపు ఈ సమయానికి నేను ఈ వర్క్ పూర్తి చేసి ఉంటాను అని చెప్పడం. కానీ పూర్తి చేసి ఉండగలను అంటే విచ్ షోస్ విచ్ రిఫర్స్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ స్పీకర్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ అబౌట్ దిస్ యాక్షన్ అనుకున్నప్పుడు ఐ కెన్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్ అంటే కెన్ ఐ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. I can't have finished this work tomorrow by this time. Can't I have finished this work tomorrow by this time? But I can have, can't have, can have. అట్లా దాన్ని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ కెన్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్ అన్నమాట. అతను రేపు ఈ సమయానికి ఈ పనిని పూర్తి చేసి ఉండగలడు. కెన్ హీ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. అతను రేపు ఈ సమయానికి ఈ పనిని పూర్తి చేసి ఉండగలడా అంటాం మళ్ళీ. ఈ కాంట్ హ్యావ్, ఈ కెనాట్ హ్యావ్ అని చెప్పిన ఈ కాంట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్ అంటే కాంట్ ఈ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్. ఈ కాంట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్ అంటే రేపు ఈ సమయానికి అతను ఈ వర్క్ పూర్తి చేసి ఉండడు అని చెప్తాం. కాంట్ ఈ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ టుమారో బై దిస్ టైమ్ రేపు ఈ సమయానికి అతను ఈ పని పూర్తి చేసి ఉండడా అని చెప్తాం. అట్లా కుడ్ హ్యావ్ అట్లా కుడ్ హ్యావ్కి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. షీ కుడ్ హ్యావ్ కుక్డ్ వెల్ tomorrow by this time. She would have prepared this dish tomorrow by this time. అంటే రేపు ఈ సమయానికి ఆమె ఈ పలాని కూర వండి ఉంటుంది, పలాని డిష్ తయారు చేసి ఉండగలదు అని చెప్తాం. కుడ్ అనేది కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది కంపేరింగ్ టు కెన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనం. సో షీ కుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ డిష్ టుమారో బై దిస్ టైమ్. కుడ్ షీ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ డిష్ టుమారో బై దిస్ టైమ్. షీ couldn't have prepared this dish tomorrow by this time. Couldn't she have prepared this dish tomorrow by this time అని అట్లా షీతో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అట్లాగే ఇట్ తోటి ఇట్ కుడ్ హ్యావ్ ఈటెన్ దిస్ ఫుడ్ టుమారో బై దిస్ టైమ్. కుడ్ ఇట్ హ్యావ్ ఈటెన్ దిస్ ఫుడ్ టుమారో బై దిస్ టైమ్. ఇట్ కుడ్ హ్యావ్
eaten this food tomorrow by this time? Couldn't it have eaten this food tomorrow by this time? అట్లా అనమాట. చిత్తలూరి కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ క్లాస్ టుమారో బై దిస్ టైమ్. చిత్తలూరి రేపు ఈ టైంకి ఈ క్లాసు పూర్తి చేసి ఉండగలడు అని చెప్పడానికి. కుడ్ చిత్తలూరి హ్యావ్ ఫినిష్డ్ దిస్ క్లాస్ టుమారో బై దిస్ టైమ్? Chittaluri couldn't have finished this work. Chittaluri couldn't have finished this class tomorrow by this time. Couldn't Chittaluri have finished this class tomorrow by this time? ఇట్లా కుడ్ హ్యావ్ తోటి, కెన్ హ్యావ్ తోటి, కుడ్ హ్యావ్ తోటి, అట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే చూడ వీళ్ళు హ్యావ్ తీసుకున్నారు, ఇప్పుడు వుడ్ హ్యావ్ ప్రాక్టీస్ చేశారు, అట్లాగే కెన్ హ్యావ్ ప్రాక్టీస్ చేశారు, కుడ్ హ్యావ్ ప్రాక్టీస్ చేశారు. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనం 4 చేస్తాం. మళ్ళీ కమింగ్ క్లాస్లో ఇంకొక 4 మనం ఆ కుడ్ హ్యావ్ తర్వాత షెల్ హ్యావ్ ఉంటుంది, షుడ్ హ్యావ్ ఉంటుంది, మే హ్యావ్ ఉంటుంది, మైట్ హ్యావ్ ఉంటుంది, మస్ట్ హ్యావ్ ఉంటుంది. ఇంకొక 5 ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్ మీకు ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఒకేసారి అన్నీ డంప్ చేస్తే మీకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి కోర్స్ ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రాక్టీస్ చేశారు మీరు. అట్లాగే మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక 4 ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేశారు. ఇవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నా వీడియోను రిపీట్ చేసుకుంటూ చూసి దెన్ యూ హ్యాడ్ బెటర్ ప్రాక్టీస్ దీస్ సెంటెన్సెస్ అండి. మెయిన్ ఏంటంటే అండి సార్ మిత్రులారా, ముఖ్యంగా ఏమిటంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే మనము ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ ఇవ్వాలండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే చాలామంది ఏంటంటే పీపుల్ ఆఫెన్ సే దట్ ఎస్ సచ్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బట్ వీ కెనాట్ రీప్రొడ్యూస్ ఇట్ అవుట్, వీ కెనాట్ స్పీక్ ఇట్ అవుట్ అనేది పెద్ద ప్రాబ్లం. మాకంతా మీరు చెప్పేది అర్థమవుతుంది కానీ మేము మాట్లాడంటే మాకు రావట్లేదండి అని చెప్తారు. నువ్వు మాట్లాడంటే నీకు ఎందుకు రాదంటే సఫిషియెంట్ ప్రాక్టీస్ లేదు అని అర్థం. నేను ముందే చెప్పాను కదా, నీ బ్రెయిన్కి మౌత్కి సింక్ అవ్వాలి. నీ బ్రెయిన్ డెలివరీ చేసేటువంటి సెంటెన్సెస్ని నీ మౌత్ రీప్రొడ్యూస్ చేయగలగాలి అవుట్ సైడ్. అదొకటి. తర్వాత ఏంటంటే వీ షుడ్ థింక్ ఇన్ ఇంగ్లీష్ అండి. జనరల్గా ఏం చేస్తామంటే మనం ఇంగ్లీష్ మాట్లాడుకున్నప్పుడు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నా అంటే దోస్ హూ ఆర్ అండర్ ఎంటీఐ. ఎంటీ అంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఎవరైతే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సెంటెన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ మైండ్ ఆ సెంటెన్స్ తెలుగులో ఊహించేస్తుంది. దానికి తెలుగులోంచి మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్లేషన్ సిస్టంలో ఉన్నామో ఆటోమేటిక్గా ఇట్ డిలేస్, మనం వీ కెనాట్ స్పీక్ ఇన్ ఏ ప్రాపర్ వే అనమాట. కాబట్టి వీ షుడ్ స్టాప్ థింకింగ్ ఇన్ తెలుగు అండి. ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. అదేంటి సార్ తెలుగులో ఆలోచించడం ఆపేయమంటాడు, ఇంగ్లీష్లో ఆలోచించమంటాడు ఏమిటి అంటారు కదా. ఇంగ్లీష్లోనే ఆలోచించాలి. ఇంగ్లీష్లో ఆలోచించడం అంటే నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే వర్బ్స్. మీరు ఫస్ట్ ఏంటంటే బేసికల్గా కొన్ని యాక్షన్ వర్బ్స్ ఉంటాయి మనకి. యాక్షన్ వర్బ్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ వర్బ్స్ ద్వారా థింక్ చేయడం మొదలుపెట్టండి. ఏదైనా ఒక యాక్టివిటీ, ఒక యాక్షన్ తెలియజేసేదాన్ని మనం క్రియాపదం అంటాం కదా. అట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్క్లో కూర్చున్నారనుకోండి, ఆ పార్క్లో కూర్చొని మీ చుట్టూ కనిపిస్తున్న దృశ్యాలను పరిశీలించండి. దూరంగా ఎవరో ఆడుతున్నారనుకోండి పిల్లలు, దాని గురించి ఇంగ్లీష్లో ఆలోచించండి. అరే పిల్లలు అక్కడ ఆడుతున్నారు, దీని తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారని అట్లా ఆలోచించకండి. పిల్లలు అక్కడ ఆడుతున్నారు అనే సెంటెన్స్ మీరు ఆలోచించారంటే యువర్ థింకింగ్ ఇన్ తెలుగు అని అర్థం. అట్లా కదా యాక్షన్ చూడండి. చూసిన తర్వాత మీరు ఇక్కడ ఏంటి యాక్షన్ ఏమిటి, అక్కడ పిల్లలు ఆడుకోవడం అది యాక్షన్. ఆడుకోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ప్లేయింగ్ అనమాట. ఎస్ దే ఆర్ ప్లేయింగ్, ఓ ఆర్ ప్లేయింగ్ దేర్. దే అంటే ఎవరు ఇక్కడ, పిల్లలు, చిల్డ్రన్. వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎస్ దే ఆర్ ప్లేయింగ్ అంటే ఓ ఆర్ ప్లేయింగ్, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఆర్ చిల్డ్రన్ ప్లేయింగ్, ఏ చిల్డ్రన్ ఆరెంట్ ప్లేయింగ్, ఆరెంట్ చిల్డ్రన్ ప్లేయింగ్ అని మళ్ళీ మనం 4 సెంటెన్సెస్ అవుతున్నాయి. ఆ రకంగా మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. హూ ఆర్ దే అంటే దే ఆర్ చిల్డ్రన్. వాట్ ఆర్ దే డూయింగ్ అంటే దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అంటే చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అంటాం మనం. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, ఆర్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, చిల్డ్రన్ ఆరెంట్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, ఆరెంట్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. మళ్ళీ మనకు కావాల్సిన 4 సెంటెన్సెస్ వచ్చినాయి. ఆ 4 సెంటెన్సెస్ మళ్ళీ మీరు అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మీరు ఏమిటంటే మీ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీ కళ్ళ ముందు కనిపించేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యాక్షన్స్ అన్నింటిని కూడా ముందు మీరు వర్బ్ ఏంటి, ఆ పలానా యాక్టివిటీ జరుగుతుంది అక్కడ, ఆ యాక్టివిటీకి సంబంధించిన వర్బ్ ఏమిటి, దాని మినిమమ్ వొకాబులరీ మన దగ్గర ఎట్లా ఉంటుంది కదా, ఎంతో అంత మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి. లేకపోయినా సరే యాక్షన్స్ ద్వారా మనం అట్లా ఆలోచించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ విల్ సప్లై. యాడ్ యూ స్టోర్డ్ ఎనీథింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, యాడ్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీథింగ్ ఇన్ యువర్ past days in your స్కూల్ డేస్ కానీ మీ అనుభవంలో కానీ అంతకుముందు చూసినటువంటి దృశ్యాలు, విన్నటువంటి దృశ్యాలు, నేర్చుకున్నటువంటి అంశాలు ఏమైనా ఉంటే మీ బ్రెయిన్ ఇమ్మీడియట్గా సప్లై చేస్తుంది. అట్లా అనమాట. అట్లా ఇంకా ఏదైనా అక్కడ ఏదైనా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నప్పుడు ఎస్ దాన్ని చూడండి. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ఆలోచించండి. ఇంగ్లీష్లోనే డైరెక్ట్గా మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే వెన్ ఎవర్ యూ స్టాప్ థింకింగ్ ఇన్ తెలుగు, వెన్ ఎవర్ యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, యువర్ జాబ్ బికమ్స్ వెరీ ఈజీ అండి. అట్లా మనం ఇంగ్లీష్లో థింక్ చేయడం మొదలుపెట్టుకోవాలి.
ఇంగ్లీష్లోనే మనం చూసినటువంటి దృశ్యాన్ని థింక్ చేస్తూ వాటి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు డెఫినెట్గా మంచి ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి కొంచెం బేసికల్గా ఇట్లాంటి వర్డ్స్ ఎక్సర్సైజ్ కూడా మీకు అవసరం కాబట్టి మరి ఇన్ దిస్ కేసు ఎట్లాంటి అయితే మీకు అవసరం అవుతాయో అట్లాంటివి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్. ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ బికాజ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు కావాలి. మరి నా ఇంగ్లీష్ లెసన్స్ విని కొంతమంది అయినా నేర్చుకుంటే అంతకంటే ఎక్కువ ఆత్మసంతృప్తి నాకు మరి ఏమీ ఉండదు. డెఫినెట్గా మీకు ఇంగ్లీష్ వస్తుంది. బట్ ఫాలో మై, డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ. ఫాలో మై. You will become good speakers, wonderful speakers, amazing speakers in your life. Love you all once again. Me, Chittaluri. Love you all once again.